కాంగ్రెస్ కార్యకర్తల గూండాగిరి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి, గేట్లు తన్నుతూ నానా బీభత్సం, వినాయకుడి ఊరేగింపును దారి మళ్లించిన వైనం, ఎమ్మెల్యే ఇంటి ముందుకు వచ్చి వీరంగం, టపాసులు రాళ్లు విసురుతూ హల్చల్, వీడియో తీస్తున్న హెడ్ కానిస్టేబుల్ పై దాడి, ఫోన్లో ఘటన వివరాలు తెలుసుకున్న కేటీఆర్, ఇంటికి వెళ్ళిన పరామర్శించిన హరీష్ రావు. ఇది గుండారాజ్యం అంటూ ఆగ్రహం, రేవంత్ మాటల వల్లే దాడులు, రాష్ట్రాన్ని బీహార్లో మార్చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు, రాష్ట్రంలో ఫ్యాక్షన్ పరిస్థితులు ఉన్నాయి. ఇదేంది, ఎఫ్ఐఆర్ చేయరు, అరెస్ట్ చేయరు, కొంచెం అక్షరాలు చూసుకోరు, ఎఫ్ఐఆర్ అని రాసిండ్రు, ఎఫ్ఐఆర్ చేయరు, అరెస్ట్ చేయరు, ఘటనపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలి, లేదంటే మీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ హెచ్చరిక. ఇట్లా కూర్చుంటే నడవది. నిజంగా బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఇట్లా కాంగ్రెస్ కార్యకర్తలు కొడుతా అంటే చూస్తా అంటే ఇక కుదరదు. ఎందుకంటే ఇక్కడ రాసుకొచ్చినట్టు రేవంత్ రెడ్డి గారే ఈ దాడులకు ఉసిగొల్పుతున్నారు. మొన్న ఏకంగా ఒక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగినప్పుడు కూడా దాన్ని ఖండించకుండా సంక్రాంకరానికి రమ్మన్నవా, అందుకే మందిని పంపినా, కొట్టుమన్నా, మనోళ్ళు వెయిన్లు 4 దన్నీళ్ళు తన్నే వరకు భయపడ్డాడు అని మాట్లాడతాను. కాబట్టి సామాన్యులు ఈ ప్రభుత్వం మీద తిరగబడపోతే, మొన్న పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి దాడికి రేవంత్ రెడ్డి గారు సర్కారే పంపింది. ఇంకా సిగ్గు లేకుండా బట్టి విక్రమార్క గారు మాట్లాడారు దీని మీద, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు దీని మీద, కనీసం ఏ ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడు. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇంకో ఎమ్మెల్యే ఇంటి మీద దాడి. వినాయక నిమజ్జనానికి వాళ్ళ మానాన వాళ్ళు పోవాలి. వినాయకుడి ఉత్సవాల్లో డాన్స్ చేసుకుంటూ పోతానో, మీరు తాగిపోతానో, ఎట్లా పోతానో మీ దారిలో మీరు పోవాలి. అటు సునీతా లక్ష్మారెడ్డి ఇల్లు కనబడ్డదని ఆ ఇంటి మీదకి రాళ్ళు ఇసురుతారు, ఆ ఇంటి మీద చెప్పులు ఇసురుతారు, ఆ ఇంటి గేట్లను అంటారు. అంటే ఏం నేర్పుతాను ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు? నిజానికి గతంలో కార్యకర్తలు ఇలాంటి చిచోర పనులు ఎప్పుడు చేయలే. అది కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కూడా, అన్ని పార్టీలకు సంబంధించిన ఏ కార్యకర్తలు కూడా ఇలాంటి చిచోర పనులు, ఇలాంటి చిల్లర పనులు, ఇలాంటి మూకదారులు, ఇలాంటి బీభత్సాలు సృష్టించలే. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా సీటు మీద కూర్చున్నారో, ఆయన వాడే భాష వల్ల, ఆయన ఉసిగొల్పుతున్న విధానం వల్ల, ఆయన రెచ్చగొడుతున్న మాటల వల్ల ఇలాంటి దాడులు జరుగుతాయి. ఇప్పటికీ 2 ఎమ్మెల్యేల ఇంటి మీద, ఇద్దరేంది, హరీష్ రావు గారి ఆఫీస్ మీద దాడి జరిగింది, పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది, ఇప్పుడు సునీతా లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద కూడా దాడి జరిగింది. ఆఖరికి మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా కూడా వాళ్ళ ఇంటికి పోయి నానా బీభత్సం సృష్టిస్తూ వస్తాను. మరి ఇట్లా చూస్తూ ఉంటే ఇంకా మరి ఇప్పుడేమో ఇళ్ళ మీద దాడుల కాడికి వచ్చింది, ఇక తర్వాత మనుషుల మీదకి దాడికి వస్తుంది, ఆఖరికి ప్రాణాలు పోయే వారికి కూడా వస్తుంది. మరి ఇంత విధ్వంసం జరుగుతున్నా బీజేపీ వాళ్ళు కనీసం దీని మీద స్పందించి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ విధ్వంసాన్ని అంతా కళ్ళకు కట్టినట్టు చూసి వీళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఆఖరికి రాష్ట్రపతి పాలన వచ్చేదాకా చూస్తాను. వీళ్ళు రాష్ట్రపతి పాలన వచ్చేదాకా చూస్తాను. రాష్ట్రపతి పాలన వచ్చిందంటే కథం, ఒక్కసారిగా దేశంలో నెంబర్ 1 స్టేట్గా ఎదగవలసిన తెలంగాణ ఆగమైపోతుంది. గాడిక తెస్తాను. మా ఎమ్మెల్యేల ఇళ్ళ మీద దాడి చేస్తానంటే రేపు ఇదే ఇట్లనే సాగుతూ పోతే ఇక్కడ శాంతి భద్రతలు క్షీణించిపోయినాయని మోడీ ఒక్కసారిగా రాష్ట్రపతి పాలన విధిస్తే ఏమున్నది? చూసి ఆ సంవత్సరం తర్వాత ఏది అసలు ఏ మాత్రం శాంతి భద్రతలు సేఫ్ లేదు తెలంగాణ, దేనినైనా కలుపుదామని ఆలోచన చేస్తే ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డి గారు మీ నోటిని అదుపులో పెట్టకపోతే ఇట్లా శాంతి భద్రతలు క్షీణించి ఆఖరికి మీ అధికారం కోల్పోవడానికి మీరే కారణమవుతారు. ఇక దీన్ని ఇంతకంటే నీట్గా ఎవరు చెప్పరు. ఒక బూతు దారకుండా, ఒక మాట మిమ్మల్ని అనకుండా చాలాసార్లు మీకు చెప్తున్నాం, మీ నోటిని మీరు కంట్రోల్లో పెట్టుకోండి. మీకు ఏమైనా మల్టిపుల్ డిజార్డర్ ఉన్నదేమో అర్థమైతే లేదు, అట్లా కూడా పోయి ఒక మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించి మీ ఆరోగ్యం ఎట్లున్నదో మీకు మీరు చెక్ చేసుకోండి. పోరి సంపుర్రా గుద్దుర్రా అంటాను,
తెల్లారు వచ్చి మన శాంతి ప్రవచనాలు వల్లిస్తాను. మహిళా ఎమ్మెల్యే ఇంటి మీద దాడా.